నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? గేటేశారా? గేటేశారు కాబట్టి కదా బస్ ఆగింది. డ్రెస్ బాగుంది, ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. ఒరేయ్, నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? ఫ్లైట్ కి ప్లాట్ఫారాలు ఉండవు, రన్వేస్ ఉంటాయి. ఓహో, ఈ మధ్య అలా కూడా మార్చేశారన్నమాట. ఏరా, పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నాడంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. సరే, జనరల్ బ్యాక్ వస్తా ఫ్రంట్కి వస్తా? రెక్కల కింద వస్తది. ఓహో, ఎండ తగలకుండా అలా మేనేజ్ చేసి ఉంటారు. అబ్బా, అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండ పెట్టాలంటే ఎన్నిసార్లు చెప్పాలి? ఏమిటి అది కాదు అని చెప్పిన తర్వాత తీసుకో. అది కాదని చెప్పారు కదా. ఇదిగో, నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తాను. నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. అరే మళ్ళీ దండ పెడతానంటే అది కాదురా. నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. ఫ్లైట్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది? అవును, ఇప్పుడు వచ్చే ఫ్లైట్ కాఫీ టీలకి ఎక్కడ ఆగుతుందా, డైరెక్ట్ గా నాన్ స్టాప్ గా ఇక్కడికి వచ్చేస్తాడా?